హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓ సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇక కథలోకి వెళ్దాం. నీకు తప్ప నీ తోటి స్నేహితురాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆడపిల్లకి 25 ఏళ్ళు దాటాయంటే పెళ్ళిళ్ళు దాటేసినట్టే. చుట్టాలు పట్టాలకి సమాధానం చెప్పలేక చస్తున్నా. ఈ మునసబు గారి మనవడు సంబంధం ఖాయం చేసుకో అని వంటగదిలో నుంచి అమ్మ ఒకటే నసుగుడు. మారే, దీని పెళ్ళి చూసే వరకు ఉంటానో పోతానో అని మా ముసలిది తగులుకుంది. నువ్వు ఎలాగూ పోవు, కానీ మళ్ళీ పెళ్ళి ఊసి ఎత్తామనుకో నేనే పేక నొక్కి చంపేసి దినం భోజనాలు పెట్టేస్తా అని గట్టిగానే అరిచాను. చూసావే నీ పెద్ద కూతురు ఎలా పేలుతుందో, చిన్న పెద్ద తేడా లేకుండా అని అమ్మను తిట్టడం మొదలుపెట్టింది ముసల్ది. ఇంతలో పంచాయతీ నుంచి ప్రెసిడెంట్ గారు వచ్చారు. అదే మా నాన్న. ముఖం ఎర్రగా మార్చుకొని వస్తే ఎండ ప్రభావం అనుకున్నా, కానీ లోపలున్న మంట ప్రభావం అని తర్వాత తెలిసింది. ఊర్లో వాళ్ళందరి పెళ్ళిళ్ళు పేరంటానికి పెద్దగా నన్నే పిలుస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూతురి పెళ్ళి ఎప్పుడు చేస్తావని అడుగుతుంటే తల తీసేసినట్టు ఉంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఆ మున్సిపు గారైతే ఒకటే ఫోన్లు అంటూ మా బాబురావు కూడా పెళ్ళిగోల మొదలుపెట్టాడు. ఇవన్నీ ఒకే తాడులో ఉన్న పువ్వులు కదా, వాసన ఒకేలా ఉంటుందిలే అని నా పని నేను చూసుకుంటున్నా. గుమ్మడి వడియాలు సాంబార్తో జుర్రుకొని తింటున్నా. ఒసేయ్, మేము ఎంత నోరు చించుకొని అరుస్తుంటే ఆ దిక్కుమాలిన తిండేంటే అని మా ముసల్ది నా తిండి గురించి పడి ఏడుస్తుంది. ఇదిగో, నువ్వు దేని గురించి అయినా మాట్లాడు, నా తిండి గురించి మాట్లాడితే మాత్రం ఆ ముసలోడి దగ్గరకు పంపేస్తా మొహమాటం లేకుండా అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి గుమ్మడి వడియాలను పటపడలాడించా. ఏంటమ్మా ఇది, ఒక్కగానొక్క బిడ్డవి, కూతురు పెళ్లి చేయాలని ఈ తండ్రి కోరుకోవడంలో తప్పేముంది? పైగా పెద్దింటి సంబంధం దాటిపోతే మళ్ళీ రాదు, నా మాట కాదనకమ్మా అని నాన్న దీనంగా అడిగేసరికి ఎందుకో ఆ రోజు నాకు పెళ్లి గురించి ఆలోచించాలనిపించింది. నేను కోరుకున్నట్టుగానే నాన్న చదివించారు. ఉద్యోగం చేస్తానంటే వద్దని పెళ్లి చేస్తానంటున్నారు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ టేబుల్పై ఉన్న మునుసుబు మనవడి ఫోటో చూశాను. కుర్రాడు ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నాడు. పైగా బాగానే చదువుకున్నాడు. ఉద్యోగమే కదా, పెళ్ళయ్యాక ఒప్పించి చేసుకుందాంలే. వీళ్ళ పెళ్లిగోలకి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకొని మునుసుబ్ మనవడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. మీ ఇష్టం నాన్న అని నా నోటి నుంచి మాట రాగానే ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్యే అయిపోయినంతగా ఫీల్ అయిపోయాడు మా ప్రెసిడెంట్ బాబురావు. ఊరంతా పందిరేసి సీన్ లేదు, కానీ ఉన్నంతలో ఆర్భాటంగా పెళ్లి చేశారు. కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టడం మొదలు ఆ మునుసబు ఫ్యామిలీ నుంచి నస మొదలైంది. ప్రతిదానికి అడ్డుపుల్లే. అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, పద్ధతి తెలియదా, ఇదేం సాంప్రదాయం అంటూ నాన్నని నానా మాటలు అనేవారు. ఆడపిల్ల తండ్రిననో ఏమో కానీ ఎప్పుడూ ఎదుటోడిపై మీసం మెలేసి మరీ సమాధానం చెప్పే మా నాన్న నా పెళ్లి విషయంలో మాత్రం తన పెద్దరికాన్ని వదిలిపెట్టి ఆడబిడ్డ తండ్రిగానే తగ్గి ఉన్నారు. బూరెల్లో పూర్ణం ఎక్కువ లేదని, గారెలకు చిల్లు పెద్దదైందని, ఇలాంటి ప్రతి పనికి మాలిన దాని గురించి రచ్చ చేశారు. నాన్న మాత్రం చాలా సహనంతో నన్ను అత్తవారింటికి పంపుతూ జాగ్రత్తమ్మా అని వలవలా ఏడ్చేశారు. వామ్మో, మా బాబురావు ఏంటి పెళ్ళి అని తెగ గోల చేసి ఇప్పుడు పోతుంటే ఏడుస్తున్నాడేంటి అని అనుకున్నా. కానీ బిడ్డ బాధ్యత తీర్చినప్పుడు కానీ నాకు ఆ బాధ అర్థం కాదులే అనుకొని అత్తారింట్లో అడుగుపెట్టా. ఉదయం పెళ్ళయింది. సినిమాల్లో మాదిరిగా రాత్రి శోభనంకి తెగ హడావిడి చేస్తున్నారు. తెల్ల చీర కట్టి మోపడు పూలు తల్లో పెట్టి జాతరకు రెడీ చేసినట్టు చేశారు. ఏహే, అన్ని పూలు తల్లో పెట్టుకోమంటారేంటని విసుక్కున్నా. కానీ అదేదో చేయకూడని నేరం ఘోరం అన్నట్టుగా అమ్మలక్కలు చూశారు. ఇక పాల గ్లాస్ చేతికిచ్చి శోభనం గదిలోకి పంపుతూ ఆ చెవిలో ఒకరు, ఈ చెవిలో ఒకరు, మధ్యలో మా ముసల్ది ఏదేదో వాగుతూనే ఉన్నారు.
ఒకరేమో రెచ్చిపోకు అంటారు, నేనేదో గంగిరెద్దునన్నట్టుగా. ఇంకొకరేమో ముందు అబ్బాయి, ఆ తర్వాతే నువ్వు, ఏది కావాలన్నా ఇవ్వు అని ఒకరు, వద్దని చెప్పని ఇంకొకరు. ఒసేయ్ ఒసేయ్, ఇది నా శోభనమా? లేదంటే బలియడానికి ఏమైనా పంపుతున్నారా? పోండేహే అని అరవాలనిపించింది. కానీ ఏం చేస్తాం, తలదించుకోవాలి, తగ్గుండాలి అని మా ముసల్దాని మాటలు గుర్తొచ్చి ఆగిపోయా. తీరా లోపలికి వెళ్ళేసరికి మా గురుడు ఆత్రంగా చూస్తున్నాడు. నా కోసం కాదు, ఫోన్ని. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత అతనితో మాట్లాడింది 2-3 సార్లే. పెళ్ళి హడావిడిలో సరిగా మాట్లాడుకోలేదు. ఇంతలోనే కథ ఇంత దూరం వచ్చేసింది. చొరవ తీసుకోవద్దని నా చెవిలో అమ్మలక్కలు ఊదారు. కానీ దీనమ్మ జీవితం, కట్టుకున్నోడి దగ్గర మనసు విప్పి మాట్లాడుకునే స్వాతంత్రం కూడా లేదా అనిపించింది. కావాలనే గొంతు సవరిస్తూ శబ్దం చేశా. దాంతో పాల్ గ్లాస్ తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ మాటిమాటికి ఫోన్లో టైం చూసుకుంటూనే ఉన్నాడు. ఇంతలో బయట నుంచి ముహూర్తం ముహూర్తం అని అరుపులు గోలలు. మనోడు కంగారుగా లైట్లు ఆర్పేనా అని అడిగాడు. ఏంటి ఆర్పేసేది, ఇక మాట్లాడుకోవడాలు ఏం లేవా అని కాస్త విసురుగానే అడిగాను. అంటే అది జరగాల్సిన టైంలో జరగాలని, ముహూర్తం దాటిపోతుందేమో అని అంటూ మొహమాట పడుతూనే అన్నాడు. నాకు విషయం అర్థమైంది. దీనమ్మ జీవితం, కట్టుకున్నోడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ఫీల్ అయ్యా. కానీ చెప్పుకునే అవకాశం కూడా నాకు దొరకలేదు. సరే తప్పుతుందా అని మీ ఇష్టం అని తలాడించాను గంగిరెద్దు మాదిరిగా. ఇంతలో బయట నుంచి బడీ బడీ తలుపులు బాదుతుంది. పెళ్ళి కొడుకు పెద్దమ్మ. ఏంటా అని కంగారుగా వెళ్ళి తలుపులు తీసేసరికి కంగారుగా శోభనం గదిలోకి వచ్చి పూలపందిరి మంచంపై తెల్లటి దుప్పటి పరిచింది. నాకేం అర్థం కాలేదు. ఏంటిది, అంత అందంగా ఉన్న పూలను మంచంపై అలంకరించి మళ్ళీ ఈ తెల్ల దుప్పటి దేనికి అని ధైర్యం చేసి అడిగేశాను. ఏంటమ్మా, మీ పెద్దవాళ్ళు చెప్పలేదా, ఎరుపు మరక చూడొద్దా అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందామె. వెళ్తూ వెళ్తూ ఒక ముసలామెను మా శోభనం గది దగ్గర కాపలా కూడా పెట్టింది. తెల్లారాక ఆ తెల్లబట్టపై ఎర్ర మరక ఉందో లేదో చూడడానికట ఆ ముసల్ది. అప్పుడు నాకు సీన్ అర్థమైంది. ఈ జాడ్యం ఇంకా వదల్లేదా అని నాలో భయం మొదలైంది. కన్యత్వ పరీక్ష పేరుతో తొలి రాత్రే నన్ను మానసిక క్షోభకి గురి చేయడం తట్టుకోలేకపోయాను. రక్తపు మరక కనిపిస్తేనే నేను కన్యనా, లేదంటే కానా? ఒకవేళ మరక కనిపించకపోతే నా బతుకు మసకబారినట్టేనా? నాకు క్యారెక్టర్ లేనట్టేనా? వాళ్ళందరి ముందు దోషిగా నిలబడాల్సిందేనా? ఈ అనాగరికతకు నేను కూడా బలి కావాల్సిందేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇంతలో బయట నుంచి కానియండి కానియండి, ముహూర్తము దాటేస్తుంది అని ఆ ముసల్దే అరుపులు. మనసు పంచుకుంటాడనుకున్న వాడు మంచం పంచుకోవడానికి ఆ తెల్ల దుప్పటి పరుచుకొని నన్ను పరీక్షించడానికి రెడీగా చూస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను వచ్చింది మనసు మెచ్చి శరీరాన్ని పంచుకునే శోభనం గదికి కాదు, బలి కావడానికి వచ్చిన బలి పశువు గదికని. కన్యత్వం పేరుతో తొలి రాత్రి ఆ పరీక్షకు నా మనసు అంగీకరించలేదు. నా మనస్సాక్షిని చంపుకోలేక దుప్పటిని విసిరికొట్టి గది తలుపులు తీసుకొని బయటకు వచ్చేసా. ఉదయాన్నే పంచాయతీ పెట్టారు. కానీ నాన్న నా వైపే ఉన్నారు. ఆయన చేయి మళ్ళీ మీసం మీదకు వెళ్ళింది. ఆ టైంలో నాన్నని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. నన్ను కట్టుకున్నవాడిని మనసు విప్పి మాట్లాడుకొని నిర్ణయించుకోమన్నారు. అతను నా మనసుని అర్థం చేసుకున్నాడు. కట్టుకున్న దాన్ని కట్టుబాట్లకు బలి చేసే తత్వం తనది కాదని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత మేం అనుకున్నట్టుగా, కోరుకున్న విధంగా ఆ కార్యం ముగిసింది. మరో ముహూర్తంలో కాదు, మాకు నచ్చిన సమయంలో. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.